హైదరాబాద్ నగర వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో స్కూళ్లు, ఆఫీసులతో పాటుగా అత్యవసరంగా వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ట్రాఫిక్ నరకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో నగరవాసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. నగరంలో ఇక నుంచి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ వాసులకు తెలంగాణ సర్కార్ మరో భారీ శుభవార్త వినిపించింది. నగరంలో ట్రాఫిక్ బెడద తగ్గించి విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా కొత్తగా మరో 7 ఫ్లైఓవర్లు నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మరోవైపు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అయిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ అన్ని విధాలుగా కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపలి ఏరియా మొత్తాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. నగరంలో కొత్తగా మరో 7 ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. అధికారులకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుగా హైదరాబాద్ నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని సీఎం సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. కోర్ అర్బన్ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన మరో 7 కూడళ్లలో ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అటు కొత్త ఫ్లైఓవర్లు నిర్మించే ప్రాంతంలోని ప్రజలకు ట్రాఫిక్ బెడద తగ్గడమే కాకుండా జర్నీ సమయం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్నంతా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా మరింతగా పుంజుకునే అవకాశం ఉంది.